కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల సమావేశం నిర్ణయించింది. ఈ సమ్మెను విజయవంతం చేసేందుకు కాకినాడలోని సిఐటియు కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల జిల్లా సదస్సు జరిగింది. సదస్సుకు సిఐటియు జిల్లా సిఐటియు అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తూకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టియుసి ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ బ్రిటిష్ వారితో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మోడీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు 4 లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్పొరేటర్ల లాభాలు పెరిగి కార్మికులకు ఏ హక్కులు లేని బానిసలుగా మారిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యానికి ముందు గాని తర్వాత గాని వచ్చిన కార్మిక చట్టాలేవీ కూడా ఒకరి దయతో వచ్చినవి కాదని, వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న హక్కులని గుర్తు చేశారు. 3 నల్ల చట్టాలతో రైతులను, 4 లేబర్ కోడ్లతో కార్మికులను, కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకు కరోనా సంక్షోభాన్ని, ఉగ్రవాద సంక్షోభ పరిస్థితులను, మోడీ మతోన్మాద ఎజెండాను అమలుపరిచేందుకు, కార్పొరేట్ శక్తులను సంతృప్తి పరిచేందుకు వాడుకుంటుందని విమర్శించారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు సమ్మెల ద్వారా కట్టడి చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసి, పోస్టల్, బిఎస్ఎన్ఎల్ పాల్గొంటున్నారని, ప్రభుత్వ పథకాలలో పనిచేసే ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా సమ్మెను బలపరచడం ద్వారా మోడీ కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం గత 45 రోజుల నుండి జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాల సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, ఏఐటియుసి నాయకులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కె ఆదినారాయణ, సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కెవి రామయ్య, బంగారు రాజేష్, నక్కా లక్ష్మణ్, మీసాల చక్రవర్తి, సత్యనారాయణ, నిమ్మకాయల ఈశ్వరరావు, నక్కా అప్పన్న, రాలిపూడి వెంకన్న, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాగుల రాఘవులు, గరగా దుర్గారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు లచ్చారావు తదితరులు పాల్గొన్నారు. లాంటి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలకు వచ్చారు. వాళ్ళందరూ కూడా సమ్మెను జయప్రదం చేస్తామని చెప్పారు. పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమ్మెకి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు. దీంతో పాటుగా ఏంటంటే రైల్వే, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతాం. ఆ రోజున సమ్మె రోజున ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని సెక్టార్లు కూడా సమ్మె పాటిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ బంధులు నిర్వహిస్తారు. వ్యవసాయ కూలీలు, రైతులు, కౌలు రైతులు, ఉపాధి హామీ కూలీలు వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ బంధులు నిర్వహించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మిగిలినటువంటి 18 రోజుల సమయం, ఈ 18 రోజుల సమయంలో 21 మండలాల్లోనూ కూడా మండల ప్రిపరేటరీ సమావేశాలు జరుగుతాయి. వీటితో పాటుగా అన్ని సంస్థలకి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఎవరికైతే అందలేదో వాళ్ళకి రాబోయే 3-4 రోజుల్లో సమ్మె నోటీస్ ఇస్తాం. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం. దాదాపు 40 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో ఏంటంటే పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఊడుగుం చేస్తూ ఉన్నాయి. దేశ సంపదలను లూటీ చేసుకోవడానికి అంబానీ, అదానాలకి, కార్పొరేట్ శక్తులకి ఊడుగుం చేస్తూ ఉన్నాయి. ఇదే కోటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖ ఉక్కులో 5,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించింది. అంతేకాకుండా ప్రైవేటు కంపెనీకి ఐరన్ ఓర్ గనులు ఇవ్వాలని ఆర్సెలర్స్ మెటల్ కంపెనీకి రికమెండ్ చేస్తూ ఉంది. విశాఖ ఉక్కుకు ఎందుకు ఇవ్వని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయనని ఎందుకు హామీ తీసుకోవట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ పనులన్నీ కూడా చేయించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మె ద్వారా ఈ దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పికొట్టాలి, కార్మిక చట్టాలను కాపాడుకోవాలి, కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయంలో రైతాంగానికి సబ్సిడీలు కొనసాగించాలి, వాళ్ళకి రాయితీలు కల్పించాలి, గిట్టుబాటు ధర చెల్లించాలని చెప్పేసి ఈ సమ్మె సాగుతుంది. ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాల తరఫున మేము
తెలియజేస్తా ఉన్నాం. మొత్తం పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఏ ఏ ప్రాంతాల్లో నివాసం ఉంటారో అక్కడికి వెళ్ళి ప్రచారం నిర్వహించాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని, అలాగే మెయిన్ రోడ్లో ఈ షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి కార్మికులకు ప్రత్యేకంగా ఈ కూర్చునేటువంటి హక్కు, కనీస వేతనాలు అమలు చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చేందుకు వాళ్ళలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. 7-8 తారీఖుల్లో అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించేటువంటి ప్రయత్నం. ఇది 9వ తారీఖున ఒక భారీ స్థాయిలో ప్రదర్శనలు, ర్యాలీలు, బహిరంగ సభలు జరిపి ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పని గంటలను తక్షణం ఉపసంహరించుకునేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి మొత్తం కార్మికులు, అది సంఘంలో ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, ఏ సంఘంలో ఉన్నా కానీ జూలై 9వ మాత్రం పని బంద్ చేసి మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకి బుద్ధి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మరి ఈ సమ్మెలో పాల్గొని 9వ తారీఖున ప్రదర్శనలో కానీ అలాగే సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం మరి పని గంటలు మరి పెంచి 12 గంటలు 10 గంటలు అంటుంది. కానీ దానికి వ్యతిరేకిస్తున్నారు కార్మికులు. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ లేని రీతిలో ఇక్కడ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, మరి నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురిని కూడా ఇదే కార్మికులు, ఇదే నేషనల్ ట్రేడ్, ఆల్ ట్రేడ్ యూనియన్స్ మరి సమ్మెకు దిగి అవసరమైతే కూటమి ప్రభుత్వం పారదోలి మరి కార్మిక చట్టాన్ని బ్రతికించేలాగా ఈ రోజు కార్మికులు లేనిదే, రైతు లేనిదే మరి ప్రపంచమే లేదు అన్నట్టుగా ఈవేళ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమ్మెలో అందరూ పాల్గొని సమ్మెను విజేతం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి నా పేరు తాళ్ళూరి రాజు, ఐఎన్టీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్గనైజ్ సెక్రటరీ అండ్ ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ డిస్టిక్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్.